శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు. ఫోన్ నంబర్ 9703930797. ఖచ్చితంగా ఉదయమే మీ ఇంటికి ఒక స్త్రీ వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది అనే వివరాలు విపులంగా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. కొన్నిసార్లు వీరికి జీవితం భారభరితంగా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మోయలేని కష్టాల ద్వారా భగవంతునికి మొర పెట్టుకుంటారు. ఇంకొకసారి ఎప్పుడూ కూడా బాధలేనా అంటూ దేవుణ్ణి నిందించవచ్చు. అయితే ఈ రాశి వారికి సంబంధించి ఈ రోజున ఉదయాన్నే ఒక స్త్రీ ఇంటికొస్తుంది. ఆ స్త్రీ ద్వారా మీరైతే కనుక ఒక వార్తను వినబోతున్నారు. ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, బంధుమిత్రులు కూడా కావచ్చు. ఆ స్త్రీ ద్వారా మీరైతే ఒక సంతోషకర వార్తను వినబోతున్నారు. ఒక ఆకస్మిక శుభవార్తకు సంబంధించి, కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక వార్త గురించి మీ వద్ద తెలియచేయడం కోసం ఆ స్త్రీ మీకు రాకను కలిగిస్తుంది. ఆ స్త్రీ యొక్క రాక మీకు ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చూస్తే వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో ముందంజ వేయడానికి మీకు సమయం వాయిదా వేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఎందుకంటే కొన్ని రకాలైన మిశ్రమ ఫలితాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు, ఆర్థిక నష్టం కలిగించవచ్చు, ధనం ఖర్చు అయ్యే విధమైన పరిస్థితి కనిపిస్తుంది. ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెట్టుబడులు పెట్టే విషయంలో మీకు ఈ రోజున అనుకూల వాతావరణమే నడుస్తూ ఉన్నది. అలాగే ఉద్యోగరీత్యా నూతనమైన స్థాన మార్పులు కలిగే సూచన కనిపిస్తుంది. అధికారుల యొక్క ప్రశంసలు దక్కబోతూ ఉన్నాయి. పనిలో ఒత్తిడి పెరగబోతుంది. సహోద్యోగుల సహకారం మీకు లభించబోతుంది. ఇక చూస్తే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నవారికి అంచనాలకు మించి లాభాలు వస్తాయి. ఇక భాగస్వామ్య వ్యాపారం చేసేవారు భాగస్వామ్యులతో చిన్నపాటి మనస్పర్ధలు కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుల వృత్తులు చేసేవారు, చిల్లర వ్యాపారాలు చేసేవారు, ఈ రాశి వారికి టెక్నికల్ రంగాల వారికి కూడా ఈ రోజున చక్కగా కలిసి వస్తుంది. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ రాశివారు మీకు సంబంధించి ఆ శివయ్యకు మొరపెట్టుకోవడమే ప్రతివిధ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలచబడి చక్కటి శుభ ఫలితాలు పొందుకునే యోగం సిద్ధిస్తుంది. ఇక ఈ రాశివారు ఏమిటంటే శని దేవుణ్ణి కూడా ఆరాధించుకోండి. నవగ్రహాలకు పూజ చేసుకోండి. చక్కటి ఫలితం దక్కుతుంది.